Hello everyone. ఈరోజు మనం చూసుకోబోయే టాపిక్ పైథాన్ డేటా టైప్స్ లో ఈరోజు చూసుకోబోయేది డిక్షనరీ, బూలియన్ అండ్ సెట్. ఈ త్రీ అనేది ఈ వీడియోలో చూసుకోబోతాం అనమాట. డిక్షనరీని డిట్ అనేది రిప్రజెంట్ చేస్తాం అనమాట. అండ్ డిట్ అనేది ఫ్లవర్ బ్రాకెట్స్ లో రిప్రజెంటేషన్ చేస్తాం. సో ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ ఫ్లవర్ బ్రాకెట్ అండ్ క్లోజింగ్ విత్ ఫ్లవర్ బ్రాకెట్ అనమాట. సో డిక్షనరీ ఒక మెయిన్ కీ పాయింట్స్ ఏంటంటే ఇట్ ఈస్ అనే కీ వాల్యూ పేర్స్ అనమాట. మనం ఏమైనా క్వశ్చన్ అడిగారనుకో ఈ డేటా టైప్ కీ వాల్యూ పేర్ తో రిలేటెడ్ అయి ఉంటది అంటే మనం డైరెక్ట్ గా చెప్పాల్సిన డిక్షనరీ డిట్ అంటామంట. స్టోర్స్ ద డేటా యాజ్ ఎ కీ అండ్ వాల్యూ. మీకు ఎగ్జాంపుల్ చూస్తే ఈజీగా అర్థమైపోయింది. అండ్ ఇట్ ఈస్ ఎ మ్యూటబుల్ అంటే వీ కెన్ యాడ్, అప్డేట్ అండ్ డిలీట్ ద ఐటమ్ అనమాట. సింపుల్. అన్ఆర్డర్ అనేది ఒక ప్రీవియస్ వర్షన్ కి. సో ఇప్పుడు వచ్చేసరికి ఆర్డర్డ్ వర్షన్ వచ్చేసింది. న్యూ వర్షన్ వచ్చేసరికి ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా. అండ్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఒక ఎగ్జాంపుల్ నేను టైప్ చేశాను, ఈజీగా ఉండేది అర్థమైపోయింది. ప్రింట్ యూజర్. సో ఇప్పుడు రన్ చేస్తే ఏమొచ్చిందో చూద్దాం. చూసారా ఇక్కడ నేమ్ అలెక్స్, ఏజ్ 25, ఈజ్ ప్రీమియం, ట్రూ. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, కీ వాల్యూ పేర్ అంటే కీ అన్ని వాల్యూ పేర్ తో ఉంటది డిక్షనరీ అని అంటున్నారు కదా. సో ఇక్కడ కీ ఏంటంటే నేమ్. కీ యొక్క నేమ్ వాల్యూ ఏమొచ్చింది, ఎలెక్స్. సో ఇట్ ఈస్ అన్ కీ వాల్యూ. అండ్ ఈ కీ అండ్ వాల్యూ కామాతో సపరేట్ అయిపోయింది. అండ్ మళ్ళీ నెక్స్ట్ కీ అండ్ వాల్యూ అనేది కంటిన్యూ అయింది. అండ్ దిస్ ఇస్ ద థర్డ్ కీ అండ్ వాల్యూ. సో దిర్ ఇస్ నో లిమిట్ అనమాట. ఎన్నైనా కీ వాల్యూ పేర్స్ అనేది ఇచ్చుకోవచ్చు. సో దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ డిట్ అనమాట. డిక్షనరీ మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది డిట్ స్టాండ్ ఫర్ డిక్షనరీ. అండ్ ఇట్ ఈస్ అయినా ఓపెన్ విత్ ఫ్లవర్ బ్రాకెట్స్, క్లోజ్ విత్ ఫ్లవర్ బ్రాకెట్స్. మెయిన్ పాయింట్ మనం లిస్ట్ టుకులు అవన్నీ చూసుకుంటే డిఫరెంట్ బ్రాకెట్స్ ఉంటాయి. సో అదే విధంగా ఇక్కడ డిట్ స్టాండ్స్ ఫర్ ఫ్లవర్ బ్రాకెట్స్ అనమాట. కీ వాల్యూ, కీ అండ్ వాల్యూ. కీ వాల్యూ, ఏజ్ is the key and then ఒక value 28. Key is a primer, premium and value is a true. So this is about the dictionary అన్నమాట. సో డిక్షనరీ అనేది ఎక్కడ జనరల్ గా వాడతాం అనేది చూసుకుందాం. డైలీ యూజెస్ అంటే స్టోరేజ్ యూజర్ డేటా అండ్ ప్రొఫైల్స్ లో కానీ సెట్టింగ్స్ లో కానీ ఎన్ని దాంట్లో గూగుల్ లో కానీ మన డేటా అనేది స్టోర్ అవుతుంది. డేటా స్టోర్ అవ్వటంలో మన డిక్షనరీ ఎక్కువగా వాడతాం. అండ్ జేసన్ అండ్ హ్యాండ్లింగ్ ఆఫ్ డేటాలో ఏపీఐలో మనం ఎక్కువగా వాడతాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బూలియన్ స్టాండ్స్ ఫర్ బూల్ అంటే బూలియన్ అనమాట. అండ్ ఇట్ రిప్రజెంట్స్ ట్రూ అండ్ ఫాల్స్ అనమాట. సో ఇక్కడ కీ అండ్ వాల్యూ ఎలాగో ఇక్కడ ట్రూ అండ్ ఫాల్స్ అనేది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. యూజర్ ఇన్ లాజికల్ చెక్స్ అండ్ కండిషన్స్ లో కానీ లాజికల్ చెక్స్ లో కానీ ఎక్కువ వాడతాం. సో ఫర్దర్ గా మనం చూసుకుంటూ వెళ్తే ఈజీగా అర్థమైపోయింది. సో లెట్స్ టేక్ ఎగ్జాంపుల్. ఓకే, లెట్స్ క్లియర్ ఇట్. ఓకే, ఇప్పుడు ప్రింట్ చేయాలా. అండ్ ప్రింట్ ఆఫ్ ఈజ్. ఓకే ఇప్పుడు దాన్ని రన్ చేద్దాం. ఈజ్ ట్రూ, ఫాల్స్. ఇక్కడ ఫాల్స్. సో చూసారా ఇక్కడ ఏదైనా క్యాపిటల్ ఇవ్వండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాం ఎర్రర్ వచ్చింది. సో నేమ్ ఎర్రర్, ఈ నేమ్ ఫాల్స్ ఇస్ నాట్ డిఫైన్డ్ మీన్స్ ఫాల్స్. అర్థమైంది కదా. ఇక్కడ క్యాపిటల్ ఎఫ్. సో దిస్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఫర్దర్ గా వెళ్తుంటే ఒక్కొక్క స్టెప్ పెట్టుకుంటూ వెళ్ళొచ్చు, ఇన్ డెప్త్ గా వెళ్తాం. సో మీ బూలియన్ అంటే ఏంటని అర్థం అవుతుంది చిన్న ఎగ్జాంపుల్. అండ్ ఈ సింపుల్ దీనికి కూడా ఒక చిన్న. ఓకే, ఇప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ బూలియన్ ఒక డైలీ లైఫ్ యూజెస్ ఏంటి, కండిషనల్ ఫార్మాటింగ్ కానీ కండిషనల్ స్టేట్మెంట్స్ కానీ ఇఫ్ ఎల్స్ అలాంటి వాటిల్లో మనం ఎక్కువగా బూలియన్ వాడతాం. అండ్ ఇట్లా చాలా డార్క్ మోడ్స్ లో కానీ ఆ ఫోన్ లో ఉంటాయి కదా డార్క్ మోడ్ ఆన్ ఆఫ్. సో జనరల్ పర్పస్ మనం బూలియన్ వాడతాం. అండ్ నెక్స్ట్ వచ్చి లాస్ట్ మెయిన్ సెట్. క్యాపిటల్ స్మాల్ ఎస్ తో సెట్ అనేది
రిప్రజెంట్ చేస్తాం అండ్ స్టోర్స్ యూనిక్ అండ్ అన్ఆర్డర్డ్ ఎలిమెంట్. రిమెంబర్, ఇవన్నీ ఈ ఫైవ్కి డిక్షనరీస్ అండ్ ఆర్డర్డ్. దే may confuse you, but remember, listen carefully. And the set అంటే is a unique and unordered elements అనమాట. So it is a mutable as usual. We can add element and remove element and we can delete and nothing but remove అనమాట. అప్డేట్ కూడా చేయవచ్చు. ఇట్ ఈస్ అన్ మ్యూటబుల్ అనమాట. సెట్ is an మ్యూటబుల్. అండ్ దీని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే, సో ఇప్పుడు మనం రన్ చేద్దాం. ఓకే, రన్ చేద్దాం. ప్రింట్ యాజ్ ప్రింట్ ఆఫ్ ట్యాగ్స్. ఇప్పుడు నేను రన్ చేస్తే ఏమొచ్చింది చూద్దాం. ఇక్కడ ఏమొచ్చింది మీరు గమనించండి. ట్యుటోరియల్ కోడింగ్ పైథాన్. పైథాన్ అనేది ఒక్క టైంని రిపీట్ అయ్యింది. ఎందుకు? ఇక్కడ పైథాన్ 2 ఇచ్చాం కాబట్టి ఇక్కడ 2 పైథాన్స్ రావాలి కదా. కాకపోతే ఇక్కడ ఎందుకో తీసుకోలేదు. సెట్స్ లో మెయిన్ గుర్తుపెట్టుకోండి, సెట్స్ లో ఎందుకు డూప్లికేట్ కానీ రిపీటెడ్ వాల్యూ తీసుకోదు. సో సెట్స్ డస్ నాట్ ఎలో డూప్లికేట్ వాల్యూస్. ఓకే, ఇప్పుడు మళ్ళీ క్యాపిటల్ పి పెడదాం. ఇట్ విల్ టేక్. చెప్పాం కదా, పైథాన్ ఇది కేస్ సెన్సిటివ్. స్మాల్ పి అంటే అది ఒక వాల్యూ తీసుకుంటుంది. సారీ, స్మాల్ పి అంటే ఒక వాల్యూ తీసుకుంటుంది, క్యాపిటల్ పి అంటే ఒక వాల్యూ తీసుకుంటుంది. సో ఇట్ ఈస్ అండ్ కేస్ సెన్సిటివ్. సో ఇట్ ఈస్ డస్ నాట్ ఎలో డూప్లికేట్ వాల్యూ. సో మీకు కన్ఫ్యూజన్ లేకుండా మళ్ళీ స్మాల్ పిగా మార్చేసాను. అండ్ మెయిన్ గుర్తుపెట్టుకోండి, విచ్ డేటా టైప్ డస్ నాట్ ఎలో డూప్లికేట్ వాల్యూ. సో ఈజీ సెట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒక చిన్న ఎగ్జాంపుల్. లెట్స్ ఓకే, దీనికి ఏం యాడ్ చేద్దాం. మధ్య ఈజీగా ఉంది కాబట్టి పాబ్ అని పెడదాం. పిఓ లెట్స్ ప్రింట్. మీరు కాపీ పేస్ట్ చేయండి, ఎందుకంటే టైం వేస్ట్ లేదు. వీడియో లెంత్ ఎక్కువ అవ్వకుండా ఉండే టైం. సో నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను, ఏమనుకోబడుతుంది. సో చాలు. బాబ్ ప్లీజ్ చూసారా, ఒక బాబే ప్రింట్ అయింది. సో మళ్ళీ ఇక్కడ స్మాల్ బి మార్చాను అనుకోండి, కేస్ సెన్సిటివ్ అని చెప్పారు కదా. సో ఇట్ టేక్స్ టూ బాబ్స్. అండ్ దిస్ ఇస్ అబౌట్ సెట్స్ అనమాట. మెయిన్ ఎప్పుడు వాడతామంటే రిమూవింగ్ డూప్లికేట్ వాల్యూ. అసలు మెయిల్స్ సపోజ్ ఏమైనా డేటా తీసుకున్నాం, సపోజ్ మెయిల్ వచ్చిందే వస్తే మీకు చిరాకు పుట్టింది కదా. సో ఆటోమేటిక్ గా డూప్లికేట్ వాల్యూస్ అని ఆటోమేటిక్ గా రిమూవ్ చేస్తాయి అనమాట. సో ఆటో రిమూవ్డ్ అని అనమాట. సో మ్యాథ్స్ ఆపరేషన్స్ లో కానీ, యూనియన్ లో కానీ, ఇంటర్సెక్షన్ లో కానీ వాటిలో ఎక్కువగా వాడతాం అనమాట. సో ఒక క్విక్ రివిజన్ లాగా డిట్ బూలియన్ సెట్. డిట్ అంటే కీ యూనిక్ అనమాట. డిట్ అని గుర్తుంది కానీ కీ వాల్యూ పేరు అనమాట. అండ్ బూలియన్ అంటే నథింగ్, ట్రూ ఆర్ ఫాల్స్. అండ్ సెట్ అంటే ఒక వాల్యూస్ అనమాట, నో డూప్లికేట్ వాల్యూస్. ఓకే, డిట్ అనేది ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా. బూలియన్ నథింగ్, ఏదైనా పెట్టుకోవచ్చు. సెట్ ఈస్ అండ్ నాట్ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా. అండ్ డిట్ ఈస్ ఫర్ కీ వాల్యూ బేస్. డిట్ అంటే డిక్షనరీ అనమాట. కీ వాల్యూ బేస్ మీద ఈ డేటా టైప్ అని డిపెండ్ అయి ఉంటుంది. బూలియన్ అంటే ఈజీ టక్కన గుర్తు రాసి ట్రూ ఆర్ ఫాల్స్. అండ్ సెట్ అంటే యూనిక్ కలెక్షన్. సింపుల్ కదా, వితౌట్ రిపీటింగ్ ఆఫ్ డూప్లికేట్ వాల్యూ. So this is about the Python data types, dictionary, Boolean set. Thank you.